శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలో ఇవాళ టీడీపీ ఆధ్వర్యంలో రా కదలిరా సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 మంది అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసింది. దీంతో నేటి సభ ప్రాముఖ్యత సంతరించుకుంది. అక్కడి నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెనుగొండ సమీపంలో ఏర్పాటు చేసినట్టు రా కదిలిరా సభలో ఇవాళ పాల్గొంటున్నాడు. ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్తృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ప్రస్తుతం కియా పరిశ్రమ సమీపంలో రా కదిలిరా సభ ప్రాంగణంలో ఉన్నాము. ఈ ప్రాంగణం మొత్తం చూడవచ్చు. మొత్తం వచ్చినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులను, జనాలను, కార్యకర్తలను తరలించేందుకు ఆ పార్టీల శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 14 స్థానాలకు గాను 9 స్థానాలకు మాత్రమే ఒక అభ్యర్థులను ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సభ ద్వారా మిగతా 5 మంది అభ్యర్థులు ఎవరన్నటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అయితే ప్రకటించిన స్థానాల్లో కూడా అసంతృప్తి జాలలు రగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ ఇవాళ జరుగుతున్నటువంటి సభ ద్వారా ఆయా పార్టీలకు చెందినటువంటి శ్రేణులను కూడా పిలుచుకొని సరిచేస్తారన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి అన్న అంశాలు మనతో తెలుసుకునేందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి విద్యార్థి సంఘం నేత వెంకటప్ప ఉన్నారు. వెంకటప్ప గారు, ఈ సభ ద్వారా అంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు? రా కదిలిరా కార్యక్రమం లాస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపురం జిల్లా అంటే ప్రేమ, ఆప్యాయత. ఎందుకనగా ఈ జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ, ఈ దేశానికి అతిపెద్ద పరిశ్రమ అంటే కియా పరిశ్రమ. ఈ పరిశ్రమ దగ్గర ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పరిశ్రమ వచ్చింది. కాబట్టి ఈ పరిశ్రమ దగ్గరే మీటింగ్ పెట్టాలని చంద్రబాబు నాయుడు సార్ గారు కోరి ఇక్కడే మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ ఈ మీటింగ్కి భారీ ఎత్తున లక్షలాది మందిగా ప్రజలు, నిరుద్యోగులు, యువత, కార్మికులు, కర్షకులు అంతా వస్తారు. ఈ సభ విజయవంతం అవుతుందని మేము అనుకుంటున్నాం. అది అంటే ఇక్కడ దాదాపు అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కావచ్చు, ఇతర ప్రజానీకానికి కానీ తెలియజేయడం, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశం అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రేణులు భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రా కదిలిరా సభ సాయంత్రం 3 గంటలకు ప్రారంభమై దాదాపుగా 4:30 గంటల వరకు జరగనున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. మనకు ఈ సభ ద్వారా మొత్తం మీద ఇప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్గపోరు కూడా చెక్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.